నమస్కారం వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాద ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య ఘటనపై రాష్ట్రపతి ప్రధానితో సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం జగన్ 1,00,000 కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన ప్రధాని మోదీ పీఎం కిసాన్ యోజన కింద రైతులకు 6వ విడత 17,000 కోట్లు విడుదల సీఎం ఆత్మ నిర్భర్ భారత్ ప్రకటనకు సంబంధించి రక్షణ శాఖ సంచలన నిర్ణయం 101 రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం విధిస్తూ రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన 5వ వందే భారత్ మిషన్ కొనసాగుతుందని కేంద్ర విమానయాన శాఖ స్పష్టీకరణ ఇప్పటివరకు 9.5 లక్షల మందిని స్వదేశానికి తరలించామని ప్రకటన విజయవాడలో ఈ ఉదయం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరుకుంది సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సీఎం జగన్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు మరిన్ని వివరాలు ఇప్పుడు విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు హోటల్లో 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం వీరిలో 30 మంది కోవిడ్ బాధితులు కాగా మరో 10 మంది ఆసుపత్రి సిబ్బంది ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది ప్రమాదంలో గాయపడ్డ బాధితులను లబ్బిపేట మెట్రోపాలిటన్ హోటల్ కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించారు కాగా స్వర్ణ ప్యాలెస్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి అగ్ని ప్రమాదంతో పొగలు దట్టంగా వ్యాపించడంతో భవనంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తులో మంటలు అలుముకున్నాయి ఇతర అంతస్తులకు పొగలు వ్యాపించాయి 1వ అంతస్తు నుంచి 4 వ్యక్తులు కిందకు దూకేశారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది కిటికీ అద్దాలను పగలగొట్టి నిచ్చెనల సాయంతో పలువురిని కిందకు తీసుకొచ్చారు ఈ తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుందని షార్ట్ సర్క్యూట్తోనే మంటలు చెలరేగినట్లు సిపి శ్రీనివాసులు తెలిపారు బాధితులను భవనంలోని మెట్ల మార్గం ద్వారా తీసుకురావడం కుదరలేదని చెప్పారు దీంతో నిచ్చెనల ద్వారా బాధితులను కిందకు దించి ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు ఈ అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రమాద ఘటనపై జగన్ ఆరా తీశారు ప్రమాదం గురించి అధికారులు సీఎంకు వివరించారు తక్షణ చర్యలు చేపట్టాలని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్ ప్రకటించారు అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలో చురుగ్గా పాల్గొంటున్నాయన్నారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ వ్యవసాయ రంగంలో స్వావలంబన దిశగా కేంద్ర ప్రభుత్వం మరొక నూతన పథకాన్ని ప్రారంభించింది ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద 1,00,000 కోట్ల రూపాయలతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ఈ పథకం ద్వారా దేశంలోని సుమారు 8.5 కోట్ల మంది రైతులకు 2,000 రూపాయల చొప్పున 17,000 కోట్లు పంపిణీ చేయనున్నారు వ్యవసాయ రైతు సంక్షేమ శాఖల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో పాటు ఇతర అధికారులు రైతులు ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పంట దిగుబడులను కాపాడుకునేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని మోదీ తెలిపారు 1,00,000 కోట్ల నిధిని రైతులకు చేర్చేందుకు ఇప్పటికే దేశంలోని 11 ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు गांव गरीब और किसान का विषय आता है तो प्रधानमंत्री जी उदारता पूर्वक अपनी योजनाओं में भी उनको प्राथमिकता देते हैं और जब उनसे रूबरू होने का वक्त आता है तब भी उदारता पूर्वक समय देकर हमेशा किसानों के बीच में उपस्थित रहने के लिए हमको अनुमति प्रदान करते हैं उसी तारतम्य में आज फिर एक बार कृषि से जुड़े सभी किसान भाइयों और बहनों के बीच माननीय प्रधानमंत्री जी हैं
मैं मंत्रालय की ओर से और कृषि और सहकारिता से जुड़े हजारों हजार लोगों की ओर से माननीय प्रधानमंत्री जी का हृदय से बहुत बहुत स्वागत करता हूं, बहुत बहुत अभिनंदन करता हूं। साथियों, दशकों से ये मांग और मंथन चल रहा था कि गांव में उद्योग क्यों नहीं लगते। जैसे उद्योगों को अपने उत्पाद का दाम तय करने में और उसको देश में कहीं पर भी बेचने की आजादी रहती है, वैसी सुविधा किसानों को क्यों नहीं मिलती। ये अन्याय किसानों के साथ क्यों हो रहा है। अब ऐसा तो नहीं होता कि अगर साबुन का उद्योग किसी शहर में लगा है तो उसकी बिक्री सिर्फ उसी शहर में होगी। कि साबुन तो देश के हर कोने में, दुनिया में कहीं पर भी बिक सकता है, लेकिन खेती में अब तक ऐसा नहीं होता था। जहां अनाज पैदा होता है तो किसान को स्थानीय मंडी में जाकर के ही उसको बेचना पड़ता था। इसी तरह ये भी मांग उठती रही कि अगर बाकी उद्योगों में कोई बिचौलिए नहीं है तो फसलों के व्यापार में ये बिचौलिए क्यों होने चाहिए। अगर उद्योगों के विकास के लिए इंफ्रास्ट्रक्चर तैयार होता है तो वैसा ही आधुनिक इंफ्रास्ट्रक्चर कृषि के लिए भी मिलना चाहिए। साथियों, अब आत्मनिर्भर भारत अभियान के तहत किसान और खेती से जुड़े इन सारे सवालों के समाधान ढूंढे जा रहे हैं। एक देश एक मंडी के जिस मिशन को लेकर के बीते 7 साल से काम चल रहा था, वो अब पूरा हो रहा है। पहले इनाम के जरिए एक टेक्नोलॉजी आधारित एक बड़ी व्यवस्था बनाई गई। अब कानून बनाकर किसान को मंडी के दायरे से और मंडी टैक्स के दायरे से मुक्त कर दिया गया है। अब किसान के पास अनेक विकल्प है। अगर वो अपने खेत में ही अपनी उपज का सौदा करना चाहे तो वो कर सकता है, या फिर सीधे वेयर हाउस से इनाम से जुड़े व्यापारियों और संस्थानों को जो भी उसको ज्यादा दाम देता है उसके साथ फसल का सौदा किसान कर सकता है। కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాసేపటి క్రితం కీలక ప్రకటన చేశారు. రక్షణ ఉత్పత్తిలో దేశీయతను ప్రోత్సహించడానికి 101 వస్తువుల దిగుమతులపై ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో రక్షణ రంగంలో స్వావలంబన వైపు కీలక అడుగులు పడినట్లేనని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం భారత రక్షణ శాఖ పరిశ్రమకు ఎంతగానో ఉపయోగకరమని, వారి సామర్థ్యాలను పెంచుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా డీఆర్డీఓ రూపొందించిన, అభివృద్ది చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడానికి ఈ నిర్ణయం గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని ఆయన అన్నారు. కాగా భారత్ చైనా మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. వందే భారత్ మిషన్ కొనసాగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం గత మే నెలలో వందే భారత్ మిషన్ ను ప్రారంభించింది. తాజాగా దుబాయ్ నుంచి 190 మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు సహా 18 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కొనసాగుతుందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 4 విడతలు పూర్తి కాగా ప్రస్తుతం 5వ విడత వందే భారత్ మిషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 9.5 లక్షల మందిని స్వదేశానికి తరలించామని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1982 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,495కు చేరుకుంది. కరోనా నుంచి కొత్తగా 1,669 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 55,999గా ఉంది. కరోనాతో మరో 12 మంది మృతి చెందగా రాష్ట్రంలో మరణాల సంఖ్య 627కు పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 22,869 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 463, మేడ్చల్ జిల్లా 141, రంగారెడ్డి జిల్లా 139, వరంగల్ అర్బన్ జిల్లా 71, కరీంనగర్ జిల్లాలో 96 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా శనివారం 22,925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు రాష్ట్రంలో 6,13,231 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా రికవరీ రేటు 70.44% ఉంది. ఇక దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 64,339 కేసులు నమోదయ్యాయి. భారత్లో 60,000 కేసులు దాటడం వరుసగా ఇది మూడోసారి. దీంతో ఇప్పటికీ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 21,53,000కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 14,80,000 మంది కోలుకోగా మరో 6,28,000 క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 53,000 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 68% దాటడం ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 21 రోజుల్లోనే రెట్టింపు అవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్-19 సంక్షోభ సమయంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో దేశంలోకి $22 బిలియన్ వచ్చాయని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తెలిపారు. మన దేశ ఎఫ్డీఐ విధానం ఎంత సరళంగా ఉండడానికి ఇదే నిదర్శనమని అన్నారు. $22 బిలియన్ ఎఫ్డీఐలో దాదాపు 90% వరకు ఆటోమేటిక్ మార్గంలో వచ్చినవేనని చెప్పారు. ప్రపంచంలోని అత్యంత సరళవంతమైన ఎఫ్డీఐ విధానం భారత్దేనని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడాన్ని మేం కొనసాగించామని అమితాబ్ కాంత్ తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలోనూ $22 బిలియన్ పైగా ప్రత్యక్ష పెట్టుబడులు భారత్లోకి తరలివచ్చాయని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఐ నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన వెల్లడించారు. 5G నెట్వర్క్ను వినియోగించుకుని సాంకేతికంగా ఎంతో అభివృద్ది సాధించవచ్చని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. 5Gని దేశంలో ప్రతి మారుమూల గ్రామానికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వచ్చే శనివారం నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చే 75 ఏళ్లు పూర్తి కానున్న సందర్భాన్ని పురస్కరించుకుని సిఐఐ ఆధ్వర్యంలో రీ ఇన్వెంటింగ్ టెక్నాలజీ ఇన్ ఇండియా అంశంపై వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 5G నెట్వర్క్ అవకాశాన్ని మనం వదులుకోవద్దని అన్నారు. ఈ టెక్నాలజీతో ఎంతో అభివృద్ది చెందవచ్చని తెలిపారు. రాబోయే రోజుల్లో 5G కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. 5Gని అభివృద్ది చేయడంలో భారతదేశం ఎంతో సమర్థవంతమైందని, ఆర్థికంగా కూడా ఖర్చు తక్కువని కేటీఆర్ తెలిపారు. దేశానికి సుస్థిరమైన ఆహార భద్రత అత్యవసరమని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. నిరంతరం ఆహార భద్రత కోసం ప్రజల ఆకలిని తీర్చడానికి స్థిరమైన వ్యవసాయ పద్ధతులు అనుసరించాలని ఆమె సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ ఆధ్వర్యంలో వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పర్యావరణం దెబ్బతినడంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, మనమంతా ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని రక్షిస్తుందన్నారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవని పేర్కొన్నారు. హరిత విప్లవంతో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని రెట్టింపు చేయడంలో డాక్టర్ స్వామినాథన్ కీలక భూమిక పోషించారని ఆమె కొనియాడారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ రాశారు. అజెండా ఖరారు చేశామని, త్వరలో సమావేశమవుదామని అన్నారు. తెలంగాణలో పలు ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని గుర్తు చేశారు. సాధ్యమైనంత వరకు ఈ నెలలోనే సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని అన్నారు. పెండింగ్ సమస్యలను సామరస్యంగా పరిష్కరిద్దామని ప్రతిపాదించారు. అపెక్స్ కౌన్సిల్ బోర్డుల అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులు నిర్మించవద్దని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన అనుమతులు తీసుకోవాలని షెకావత్ స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాజెక్టు అనుబంధ పనులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇటీవల టెండర్లకు పిలిచిందని, తన దృష్టికి వచ్చిందని షెకావత్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్న నేపథ్యంలో డీపీఆర్లు సమర్పించే వరకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఇచ్చే వరకు టెండర్లు పిలవరాదని, పనులు అప్పగించవద్దని తేల్చి చెప్పారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఆయన లేఖ రాశారు. పచ్చని ప్రకృతి ఒడిలో అడవి తల్లిని నమ్ముకుని తరతరాలుగా జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలు ఆదివాసీలు. ప్రపంచవ్యాప్తంగా 370 మిలియన్ల ఆదివాసీలు ఉండగా వారు 90 దేశాల్లో నివసిస్తున్నారు.
ప్రపంచ జనాభాలో 5% ఆదివాసీలు 7,000 భాషల్లో మాట్లాడుతున్నారు. 5,000 భిన్న సంస్కృతులు వీరివి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూ గిరిజనుల కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ వేడుకను జరుపుకుంటున్నారు. కాగా మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 8.6% ఆదివాసీలున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు 5వ షెడ్యూల్ ఏరియాలో చేర్చారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు సమీప ఆంధ్రప్రదేశ్తో కలిపి 12 లక్షలకు పైగానే ఆదివాసీలు నివసిస్తున్నారు. ఆదిమ జాతులైన గోండు, కొలాం, తోటి, ప్రధాన్, నాయకపోడు, కోయ, మన్నెవారు, చెంచు, గుట్టగోయ, కొండ్లరెడ్లు తదితర ఆదివాసీ తెగలు మొత్తం 23 వరకు ఈ 2 రాష్ట్రాల్లో జీవనం సాగిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ తమ సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. మరికొందరు మైదాన ప్రాంతాల్లో సైతం నివసిస్తున్నారు. భద్రాచలం ఐటీడీఏ 4 జిల్లాల పరిధిలో 32 మండలాలు విస్తరించగా ఈ మండలాల్లో కోయ జాతి 22.30 లక్షలు, కొండరెడ్లు 1,300 మంది ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక గిరిజన జనాభా ఉంది. భద్రాచలం ఐటీడీఏ ద్వారా గిరిజన సంక్షేమానికి ప్రత్యేక కృషి జరుగుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలతో పాటు ఇతరత్ర రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాద ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య. ఘటనపై రాష్ట్రపతి, ప్రధానితో సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం జగన్. 1,00,000 కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన ప్రధాని మోదీ. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు 6వ విడత 17,000 కోట్లు విడుదల. సీఎం ఆత్మ నిర్భర్ భారత్ ప్రకటనకు సంబంధించి రక్షణ శాఖ సంచలన నిర్ణయం. 101 రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం విధిస్తూ రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన. 5వ వందే భారత్ మిషన్ కొనసాగుతుందని కేంద్ర విమానయాన శాఖ స్పష్టీకరణ. ఇప్పటివరకు 9.5 లక్షల మందిని స్వదేశానికి తరలించామని ప్రకటన.